ఓ వ్యక్తి అజాగ్రత్త నిర్లక్ష్యం నలుగురి నిండు ప్రాణాలను తీసింది. ముందు వెనక ఆలోచించకుండా అత్యుత్సాహంతో ఓ వ్యక్తి చేసిన పనికి గణేష్ శోభయాత్ర విషాదాంతంగా ముగిసింది. ట్రాక్టర్ అదుపు తప్పిన ఘటనలో బాలుడు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో నిమజ్జనోత్సవంలో పాల్గొన్న వారిపైకి స్కార్పియో దూసుకురావడంతో ఇద్దరు కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో ఆదివారం రాత్రి గణేష్ శోభయాత్ర నిర్వహించారు. యాత్ర కొనసాగుతుండగా మధ్యలో ట్రాక్టర్ డ్రైవర్ 2 నిమిషాలు విశ్రాంతి తీసుకునేందుకు కిందకు దిగారు. ఈలోగా ఓ యువకుడు అత్యుత్సాహంతో ట్రాక్టర్ నడిపేందుకు ప్రయత్నించగా అది అదుపు తప్పి ముందు ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తిరుమల నరసింహమూర్తి, గురుజు మురళి, కడియం దినేష్, ఈమన సూర్యనారాయణ మరణించగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను నరసాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. గణేష్ నిమజ్జనంలో నలుగురు, అందులో ఒక చిన్న పిల్లవాడు 12 వయసు పిల్లవాడు, ఒక పెద్ద ఆయన 58 సంవత్సరాల వయసు, మిడిల్ ఏజ్ ఇద్దరు మేము చనిపోవడం జరిగింది. గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశాము. వారికి ఫ్యామిలీస్కి ఆడుకోవడానికి ప్రయత్నిస్తాము. మేడం, ఇంకా నిమజ్జనాలు ఉన్నాయి కదా మేడం, వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ప్రివెంట్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఫర్దర్లీ? ఇన్సిడెంట్ కూడా అన్ని ప్రికాషన్ తీసుకుందాం మన కోసం. ఇంటికి కొంచెం లాస్ట్ మూమెంట్లో డ్రైవర్ అక్కడ వెళ్ళి ట్రాక్టర్ అవుట్ ఆఫ్ హ్యాండ్ సడన్గా జరిగింది. ఇట్స్ నాట్ సంథింగ్ ప్లాన్డ్ ఆర్ ప్రికాషన్ లేకుంటే. ఆల్రెడీ దట్ యాక్చువల్లీ సీమ్స్ టు బి హ్యావింగ్ అ లారీ డ్రైవర్, వ్యాలిడ్ లైసెన్స్ కూడా ఉంటుంది. అట్లాగే ఇన్సిడెంట్ జరిగితే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. దేవుడి వల్ల వీ హ్యావ్ ట్రైన్ ఫర్ ద ఫ్యామిలీస్, బట్ ఇట్ ఈస్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ టు ప్రివెంట్. ఈరోజు కూడా 547 చోట్ల విమర్శనం జరిగింది జిల్లాలో. 100 చోట్ల మన వాళ్ళు ఉంటున్నారు. అన్ఫార్చునేట్ ఇట్ హస్ హ్యాపెండ్. వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ మోర్ ష్యూర్ అట్లా కూడా ఫ్యూచర్లో అక్కడ రాకుండా వీఆర్ ట్రైనింగ్. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు మండలం చింతలవీధి కూడలిలో వినాయక విగ్రహం నిమజ్జనోత్సవం నిర్వహిస్తుండగా జాతీయ రహదారిపై అరకు వైపు నుంచి ఫుల్ స్పీడ్లో వేగంతో వచ్చిన ఎస్యూవీ అక్కడ తిన్సా నృత్యం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ కొర్రా సీతారాం, గుండ కొండబాబు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలు కాగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడిపోయి రేపొద్దు చాలా పెట్టేస్తాం. గౌతమిలో చదువుతారండి కుర్రోళ్ళు స్కూళ్ళలో. రేపొద్దు భవన్ కలిపి మీకు మానేస్తానన్నా వాళ్ళు ఇక్కడికి వెళ్తానే మధ్యాహ్నం కనుక్కున్నామండి. అంత పెంచండి నా బిడ్డకి. నా పెద్ద ఎందుకు బాగా పెంచాలండి. జానిగారు హాస్పిటల్కి వెళ్ళి తగ్గున్నాడండి. కోరది లోపల తీసుకెళ్ళి ఆ సీట్లో కూర్చోబెట్టి తగ్గున్నాడండి. వాళ్ళు వచ్చారండి, వచ్చి కొంత ఆక్సిడెంట్ అంటున్నాడు. డాక్టర్ ఎవరు వస్తున్నారు, వాళ్ళ ఆధారం కదా మా 10 నిమిషాలు ఆగమన్నారండి. ఇలా నొక్కుతుంటే నాలుగు కూడా కదిపిడండి. అటు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జనం ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి జనసందోహంపైకి దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో మారుతి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
డ్రైవర్ మద్యం సేవించి ట్రాక్టర్ నడిపాడా లేదా సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పెద్దడబ్బల గ్రామము వినాయకుడి ఊరేగింపు జరుగుతుంటే ఒక ట్రాక్టర్ వచ్చి అందరినీ గుద్దేసింది. ఒక 20 మందికి గాయాలైంది. ఒక వైపు చనిపోయినారు సార్. అది గుద్దేసి ట్రాక్టర్ వచ్చి సడన్గా వచ్చి గుద్దేసింది. పశ్చిమ గోదావరి, సత్యసాయి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 7 ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు.